హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ అమ్ము కడియాల. నేనైతే ఈరోజు యూవీ రేజన్ సంబంధించి జుమ్కీస్ చేస్తున్నానని చెప్పాను కదా. ప్రోడక్ట్స్ కూడా ఏమేమి తీసుకుంటున్నానో చూపించాను. ఇప్పుడు అది చేయడానికి ఏం తీసుకుంటున్నాను అన్నది చూపిస్తాను. నేను వచ్చేసి గ్రీన్ కలర్ చేద్దామని తీసుకున్నాను అనమాట. ఒకటేమో యూవీ రేజన్, దాని తర్వాత కలర్స్, గ్లిటర్స్, యూవీ ల్యాంప్, స్టిక్స్, రేజన్ కలపడానికి స్టిక్స్, కప్పు. నేను ప్లాస్టిక్ కప్ తీసుకుంటున్నాను, యూజ్ చేసుకునే ప్లాస్టిక్ కప్ తీసుకున్నాను. మనం తయారు చేసుకునే జుమ్కీస్ మోల్డ్, తర్వాత యూవీ టేప్, డ్రై ఫ్లవర్స్. ఈ డ్రై ఫ్లవర్స్ కూడా ఎలాగ మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ కూడా గులాబీ పూలు, చామంతి పూలు అలా కూడా మనం డ్రై చేసుకోవచ్చు. అవి ఎలా డ్రై చేసుకోవాలని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నేను మీకు చెప్తాను ఎలా చేసుకోవాలన్నది. ఇవైతే నేను ఇప్పుడు జుమ్కీస్ తయారు చేయడానికి అయితే నేను తీసుకునే ఎక్విప్మెంట్స్ అనమాట. ఇప్పుడైతే మనం మొదలెట్టేద్దాం యూవీ రేజన్తో జుమ్కీస్ చేయడం. ఇప్పుడైతే మనం ఒక టేప్ తీసుకుందాం. టేప్ ఓపెన్ చేద్దామంటే గ్లౌజులు అడ్డు వచ్చేస్తున్నాయని తీసేద్దాం ప్రస్తుతానికి ఒక చేద్ది. అయితే టేప్ ఓపెన్ చేసాం కదా, మనం ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నామో జుమ్కీస్, ఆ మోల్డ్ ఎంతవరకు సెట్ అవుద్దో అంతవరకు మనం పెట్టుకోవడానికి సెట్ చేసి దాని తర్వాత కట్ చేసుకోవాలి. ఆ టేప్ కూడా ఎక్కువ యూజ్ చేసినా వేస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి ఉండదు. గ్లౌజ్ తీస్తాం కదా, మనం ఇప్పుడు దానికి ఎంత వరకు కావాలో అంతవరకు మనం టేప్కి ఆ జుమ్కి అంటించుకొని మోల్డ్ అంటించుకొని దాన్ని మనం టేప్ కట్ చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా మనం బాగా స్టిఫ్గా అంటించుకోవాలండి. అంటించుకొని దాన్ని బట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే అంటించాను కదా, చూసారు కదా మీరు నేను ఎలా అంటించానో, సేమ్ అలాగే అంటించుకోవాలి. నేనైతే ఇప్పుడు సీజర్ తీసుకొని నాకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కట్ చేసుకుంటున్నాను. టేప్ అయితే తీసేద్దాం, మనం పక్కకి తీసేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం రేజన్లోని మన గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను కదా, నేను దీన్ని బాగా సెట్ చేసుకొని ఒక ప్లేస్లోని రేజన్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని దాన్ని మనం యూవీ రేజన్ అయితే వేసుకోవాలి, లేదంటే కింద మోల్స్ నుంచి కిందకి వచ్చేస్తుంది. మనం గ్రీన్ కలర్ అయితే నేను చెప్పాను కదా గ్రీన్ కలర్ తీసుకుంటున్నానని, మనమైతే ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుందాం. మీరైతే ఈ జుమ్కీ తయారయ్యేలోపు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో డిఎం చేయొచ్చు, అడగచ్చు మీరు. ఇందులో నేను చేసిన పొరపాటు ఏంటంటే అండి, ఈ రేజన్ వేసిన తర్వాత డ్రై ఫ్లవర్స్ పెట్టే వీడియో ఉంటుంది కదా, అది మిస్ అయిపోయింది, పోయింది, ఎక్కడికో పోయింది. ఎంత నెతికినా దొరకట్లేదు. మనం డిలీట్ చేసిన ఈ డస్ట్బిన్లోనో ఇందులోనో ఉంటాయి కదా ఫోన్లోని, అందులో కూడా నెతికాను, దొరకలేదు, పోయింది. అందుకని మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ ఫినిషింగ్ టచ్ ఎలా వస్తుందో అది చూసేద్దాం. ఇదండి యూవీ రేజన్ అంటే, మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా సరే. ఇదనమాట ఫినిషింగ్. నేను ఎంతో ఆశపడ్డానండి మీకు అది వేయడం చూపిద్దాము అని చెప్పేసి. లాస్ట్కి అయితే ఆ వీడియో ఎక్కడో పోయింది, గాయబ్ అయిపోయింది. ప్రస్తుతానికి ఈ ఫినిషింగ్ అయితే చూసేయండి. ఈ జ్యువెలరీ మేకింగ్ కోసం అయితే నేను హుక్స్ తీసుకున్నాను. అందులోని ఎల్లో ఫ్లవర్ పెట్టాను కాబట్టి నేనైతే గోల్డ్, గ్రీన్ కలర్ తీసుకున్నాను. అలాగా సిల్వర్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మోల్ అవుట్ఫిట్ సిల్వర్ వచ్చింది కాబట్టి ఈ రెండు కలిపి పెడతాను అనమాట. అవైతే గోల్డ్ ఉన్నాయి కదా గ్రీన్ కలర్వి, అవైతే నేనే తయారు చేశానండి, ఓన్ మేకింగే అది. ఆ వీడియో కూడా వస్తుంది ఇదే వీడియోలోని. నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. అంటే మనకి మ్యాక్సిమం ఇవి తీసుకోవాలి అంటే ఇన్ని గ్రాములు ఇంతని పడుతుంది. దాని బదులు మనం విడిగా బీట్స్ తీసుకొని, స్మాల్ బీట్స్ తీసుకొని దాన్ని చేసుకోవచ్చు.
అలాగా స్మాల్ బీడ్స్ది మనకు నచ్చిన కలర్స్ తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఆ స్మాల్ బీడ్స్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. అదే ఏమంటారు దాన్ని, చిన్న బాల్లోకి వచ్చింది కదా, బీట్ వచ్చిన ఆ థ్రెడ్ కూడా, ఈ వైర్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. 300 పీసెస్ 142 ఎంతో పడ్డదండి. మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ ఇస్తాను. ఈ బీడ్స్ స్మాల్ బీడ్స్ కూడా లింక్ అని కామెంట్ చేస్తే లింక్ ఇస్తాను. అవి నాకు 9 కలర్స్ 6 కలర్స్ ఎన్నో వచ్చాయి. అది కూడా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. నేను మ్యాక్సిమం మీషోలోనే తీసుకుంటానండి, ఎందుకంటే అందులో కొంచెం రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. మనకి అప్పటికి అవ్వదు తీసుకోవాలి అంటేనే నేను బయట తీసుకుంటాను, లేదంటే మీషోలోనే తీసుకుంటాను మ్యాక్సిమం. మీషోలో అయితే మనకు కొంచెం రీజనబుల్గా వస్తాయి ప్రైజెస్, అందులోని కాంబో కూడా వస్తాయి. కాంబో రావడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం మనీ సేవ్ అవుతాయి అన్నమాట. మీకు తెలుసు కదా నా సంగతి, నేను పిసినాదాన్ని, అందుకని మనీ సేవ్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఇలాగ బల్క్ ఆర్డర్ లాగా తీసుకుంటాను అనమాట, బల్క్లోని. ఇదైతే ఇవే అయితే నేనే తయారు చేసుకున్నానండి. నేను మల్టిపుల్ కలర్స్ తీసుకున్నాను. అందులో మనం గ్రీన్ అయితే వేసుకున్నాం కదా, అందుకని నేను ఏం చేసానంటే గ్రీన్ తీసుకున్నాను అనమాట. గ్రీన్ తీసుకొని దానికి ఎల్లో ఫ్లవర్ పెట్టాం కాబట్టి గోల్డ్ వైర్ అయితే తీసుకున్నాను. అలాగా చూడండి, అంటే అవి చిన్నవి కదా, మనకు కొంచెం చాలా ఒక్కోసారి స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అది చేయడం. బీడ్స్ చేయడం కాదండి, ఈ లింక్లో పెడతాం కదా, పెట్టేది మనం కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. మీరు అనుకోవచ్చు ఏంటి దీనికి వాటి పేర్లు కూడా తెలియదు చేసేస్తుంది అని చెప్పేసి. చెయ్యాలంటే పేర్లు తెలియక్కర్లేదు కదండి, మనకి మైండ్లో ఒక థాట్ ఉంటే సరిపోద్ది కదా, మనకి చెయ్యాలన్న ఆశ ఆతృత అవి ఉంటే సరిపోతాయి కదా, వాటి పేర్లు తెలియకుండా ఏముంది. హుక్ అయితే అటాచ్ చేస్తానండి నేను. ఇవి లాస్ట్ అండ్ ఫైనల్. ఇవైతే నేనే చేసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం ఒక ఇయర్ రింగ్స్ వచ్చాయి, ఇంకో ఇయర్ రింగ్ అయితే నేను చేస్తాను. ఫస్ట్ అయితే ఒకటి మీకు చేసి చూపించేస్తున్నాను, రెండో ఇయర్ రింగ్ కూడా ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే హుక్ అయితే అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసేసి దాని అవుట్ఫిట్ ఎలా ఉందన్నది ఇప్పుడు చూపిద్దాం మీకు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మధ్యలో కొన్ని సౌండ్స్ వినబడతా ఉంటాయి, రైమ్స్, మా పాపవి సౌండ్, మా బాబు సౌండ్లు గట్రా వినబడతా ఉంటాయి. అవి కొంచెం అవాయిడ్ చేయండి, పర్లేదు. అంటే ప్రతి ఇంట్లో ఉండేదే కదా ఈ సౌండ్స్ అనేవి, మా ఇంట్లో అయితే కొత్తగా ఏం లేవు కదా అని చెప్పేసి నేను కొంచెం అవాయిడ్ చేయమంటున్నాను. నేను ఇప్పుడైతే మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. అంటే పురటాలు బాలింతలు అని అంటారు కదా, దానివల్ల నేను మా అమ్మగారి ఇంట్లోనే ఉన్నాను. మా తమ్ముడు, నేను, మా అమ్మగారు ఉంటున్నామండి. ప్రస్తుతానికి ఇదండి దీని అవుట్ఫిట్. దీన్ని కూడా ఇలాగే చేసేద్దాం మనం. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. మీకైతే ఇవి కావాలంటే కంపల్సరీ నాకు డిఎం చేయండి, నేను పార్సల్ కూడా వేస్తాను, ఆర్డర్ షిప్పింగ్ కూడా ఉంది. నాకు ఒక్క నిమిషం టైం ఇచ్చారంటే చేసేస్తాను. చూద్దాం. ఇదండి అవుట్ఫిట్, ఎలా వచ్చింది, బాగుందా, ఎలా వచ్చిందండి, బాగా వచ్చిందా, బాగుంది కదా, నాకైతే చాలా నచ్చినాయండి. ఇప్పుడైతే నేను మీకు ఇది చెప్పాను కదా, పర్ల్స్ది నేనే చేస్తాను అని చెప్పేసి, అదైతే నీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటన్నది. ఫస్ట్ అయితే నేను ఒక వైర్ చూపించాను కదండి, వైర్ బీడ్స్ అయితే చూపించాను కదండి, అదైతే ఇప్పుడు తీసుకుందాము. వైర్ కట్టర్ ఉంటుంది కదా, ఈ బీట్ కలుపున్న వైర్ ఉంది కదండి, దీన్ని అయితే మనం, అంటే నేను చూపిస్తున్నాను మీకు, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవి ఇవన్నమాట. మన దగ్గర కట్టర్ ఉంటుంది కదా, దాంతోనే అవి కట్ చేసి పెట్టుకున్నాను. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే వచ్చేసి నేను చెప్పాను కదా స్మాల్ బీట్స్, ఆ స్మాల్ బీట్స్ అయితే నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను కదా, అందుకని గ్రీన్ కలర్ అండి ఇవి. మనం కావాలంటే మనకు నచ్చిన కలర్ చేసుకోవచ్చు, అంటే
ఎలా చేసుకోవాలన్నది చిన్న ఐడియా ఉందనుకో మనం ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. మీకు ఇవి కావాలంటే ఈ కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. ఇదైతే వస్తుందన్నమాట. అవుట్ఫిట్ అయితే ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. నేను అలాగా దానికోసమని తీసుకున్నాను. ఇవి సిల్వర్ కూడా తీసుకోవాలి, సిల్వర్ కూడా తీసుకుంటాను. బయట ఎంత పడుతుందో, మీషోలో ఎంత పడుతుందో ఆన్లైన్లోని దాన్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటానండి. ఒకసారి తీసుకోను నేను ఎంత ఏంటి అన్నది, నేను మెజర్మెంట్ చూసి తీసుకుంటున్నాను. ఎంత మెజర్మెంట్ కట్ చేసుకోవాలో దాన్ని బట్టి కట్ చేసుకుంటున్నాను. ఇందాకడైతే చూసారు కదా మా పాప వాయిస్ గట్రానే అందుకే చెప్తున్నాను, కొంచెం అవాయిడ్ చేసేయండి అవి. మీరైతే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పింది ఏమన్నా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తేనే చేయండి, లేకపోతే లేదు. ఎవరిని బలవంతంగా ఇది చెయ్యి అని మనం చెప్పలేం కదండి. మనకి వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. ఏదైనా మనం బలవంతంగా చేయించుకున్నా కూడా మనకు అది సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడైనా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, నేను మనుషులు ఎన్ని రకాలు ఉంటారో మనం గుర్తించలేం, మ్యాక్సిమం గుర్తించలేమండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా మూడ్ స్వింగ్స్ ఎలా మారుతాయో తెలీదు. అంతెందుకు నాకే ఓల్డ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సరే అండి, నా సోది అంతా ఎందుకులే కానీ మీకు నేను చూపిస్తాను అన్నది ఇది. అయితే నేను అది మెజర్మెంట్ చూసి కట్ చేసుకున్నాను, నాకు ఎంత సైజు కావాలని. చూసారు కదా, ఇదండి. అది వచ్చేసి నేను అది స్ట్రైట్ చేసుకుంటున్నాను. కొంచెం కట్ చేసేటప్పుడు సైడ్కి బాగా వంగిపోవడం కట్ట జరిగిందని స్ట్రైట్ చేసుకొని దానికైతే పల్స్ పెడుతున్నాను. గ్రీన్ పల్ తీసుకున్నాను కదా, గ్రీన్ పల్స్ అయితే ఎక్కిస్తున్నాను. మీరైతే క్లారిటీగా చూడొచ్చు, క్లారిటీగా చూసి మీకు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. మీకు చూడండి నేను ఎలా చేస్తున్నాను. కట్టర్తో దాన్ని నేను వంచి, నేను నెయిల్స్ ఉన్నాయి కదా దానివల్ల నాకు కొంచెం ఈజీ అనేటి అనిపించింది. నెయిల్స్ లేకపోయినా ఓకే, నో స్పిన్ కట్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది కొంచెం షేపు అది ఎలా ఉంటుందో కూడా మీరు నన్ను అడిగారంటే, నేను కామెంట్ చేశారంటే నేను మీకు మెసేజ్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అన్నది. దాని మీద కూడా ఒక వీడియో చేయొచ్చు. చెయ్యాలి చెప్పాలి అనుకుంటే బోల్డ్ ఉన్నాయండి, బోల్డ్ చెప్పాలనుకుంటున్నాను, బోల్డ్ చేయాలనుకుంటున్నాను మన వాళ్ళ కోసం. అంటే యూట్యూబ్ మన కోసమే కానీ చేసేదన్నీ అందరికీ తెలుస్తాయనే కదండి చేస్తాము. అదనమాట. చూసారు కదా ఎలా వచ్చిందో. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. పర్ల్స్ ఎక్కిస్తున్నాను, దానికి ఎక్కించి కట్టర్తో దాన్ని పట్టుకొని వంచుతున్నాను. వంచి దాన్ని స్క్రోల్ చేస్తున్నాను అనమాట, తిప్పుతున్నాను. ఆపోజిట్ డైరెక్టర్ నుంచి తిప్పుతుంటే దానికి ఏమవుద్దంటే కిందకు అటాచ్ అవుద్ది. ఆ వైర్కి పర్ల్కి మధ్యలోనే అలా తిప్పడం వల్ల ఏమవుద్దంటే పర్ల్ పైకి కిందకి దిగదు. మనం ఎక్కించుకోవడానికి కరెక్ట్గా ఉండేలాగా మనం ఇయర్ రింగ్స్ కూడా అటాచ్ చేస్తాం కదా, ఇది నోస్ రింగ్ పెట్టి దానికి కూడా కరెక్ట్గా ఉండేలాగా నేను హోల్ కూడా జస్ట్ చిన్నది మన దగ్గర కట్టరు ఎడ్జ్ ఏ సైజులో ఉందో ఆ సైజులో వస్తుంది అనమాట కరెక్ట్గానే. చూసారు కదా మనం బయట ఎలా కొనుక్కుంటున్నామో, బయట కొనుక్కుంటే ఎలా ఉంటాయో నేను చేసింది కూడా అలాగే ఉందండి. చూడండి, కావాలంటే మీకే వస్తుంది, తేడా తెలుస్తుంది. ఇదండి అవుట్ఫిట్ అనేది. మీకైతే నా ప్రోడక్ట్ అయితే నచ్చినట్టయితే, నేను బాగా చేశాను, ఇది వర్త్ అని మీరు అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్ బాయ్.